మానవుడు పరిగెత్తుతూ వెంపర్లాడుతూ పొందగోరిన వాటిల్లో దేనిలో సుఖాన్ని, సంతోషాన్ని, నిజమైన తృప్తిని నేను పెట్టలా. అవన్నీ నా కుడి చేతిలో పెట్టుకొని కూర్చున్నా. అందుకే నువ్వు ఎన్ని పొందుకున్నా నో సాటిస్ఫాక్షన్. నువ్వు ఎన్ని పొందుకున్నా, ఎన్ని సాధించినా తృప్తి ఉండదురా పిచ్చోడా. ఏమంటావు సార్? అంతేనా? అది మీరేమంటారు? మరి ఎట్లా తృప్తి? అది నా కుడి చేతిలో ఉంది. అది గుర్తుపట్టి యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని అది పొందవలెనని నేను ఎంతో కోరుచున్నాను, వెదగుతున్నాను. కోరికలు మార్చావా? ఇప్పుడు ఏంటి కోరిక? మరి పరిశుద్ధాత్మ మూలంగా అడుగుతున్నాడు. ఏంటో తెలుసా? వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. హల్లెలూయా. నాతో దేవుడు ఏమేం మాట్లాడతాడో అవి మీతో చెప్పుకుంటాను. నేను నాకేమి నేర్పిస్తాడో అవి చెప్పుకుంటాను. నేను అడిగినవన్నీ నాకు ఇచ్చి దేవుడు అంటున్నాడు, తృప్తి కలిగిందా నా కుమారుడా? ఎక్కడుంటుంది తండ్రి తృప్తి? తృప్తి నీ పాదాల దగ్గర ఉంది. వెండి బంగారాలు నాకెందుకు, పేరు ప్రఖ్యాతులు నాకెందుకు, ఇహభోగ భాగ్యాలు నాకెందుకు? నీ పాద సన్నిధి నాకు చాలు, నీ దివ్య కౌగిలి నాకు చాలు. నువ్వు మెచ్చి, నీకు నచ్చి, నువ్వు హెచ్చే కార్యాలు చేయబోనుకున్నా నన్ను అనుగ్రహించు. నీతో సహజీవనం కావాలి. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలకి భూభాగాలు స్వాస్థ్యమైతే 12వ గోత్రం లేవి గోత్రానికి యెహోవానగు నేనే స్వాస్థ్యం అన్నావే. నాకు నువ్వే కావాలి, నా ఆస్తి, నా అంతస్తు. ఎవరు నీ ఆస్తి? ఎవరు నీ అంతస్తు? ఎవరిని కోరుతావు? నేను చెప్పానని చెబుతున్నావా, లేకపోతే నీ తీర్మానం అదేనా? ఇప్పటిదాకా ఒకవేళ వేరే వేరే కోరికలు, ఆశలతో నువ్వు పరిగెత్తితే నీకు వదిలిపెట్టి నువ్వు ఆయననే కోరుకో. పాపం పేతురుని ఒక ఆయన భిక్షం అడిగాడండి. బాబు ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి బాబు అని. ఏం చేద్దాం, డబ్బులు లేవు ఆయన దగ్గర. చేపల వ్యాపారం చేస్తే నన్ను డబ్బులు వచ్చాయి. ఏం చేద్దాం, వల ధోనిలో చేపలు 2 ధోనిలు మునగ చేపలు ఇస్తే ఆ యాంతను వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. మరి ఏముంటాయి ఆయన దగ్గర? చిల్లర కూడా లేవు, భిక్షగాడికి వేయడానికి కూడా డబ్బులు లేవు. ఎంత పేదరికమో కదా. ఏంటి ధర్మం చేయండి బాబాయ్, ధర్మం చేయండి బాబాయ్. ఎక్కడ చూస్తున్నాడు? జేబులకి వెళ్ళి చూస్తున్నాడు. ఇదిగో మా తట్టు చూడు. అప్పుడు జేబులకి వెళ్ళి నుంచి మొహంకి వెళ్ళి తిరిగాడు. వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ మేము మాకు కలిగిందే నీకు ఇస్తాం. మా ఆస్తి, మా అంతస్తు, మా ఐశ్వర్యం, మా వెండి, మా బంగారం నజరేయుడు యేసు. నా సంపద, నా భాగ్యం, నా ఆస్తి, నా ధనం, నా భోగం, నా భాగ్యం నా యేసు. ఆ యేసు నామంలో లే అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ మనుష్యుడు పాదముల చీలమండలములు బలము పొంది పుట్టింది మొదలుకొని అలాంటి స్థితిలో ఉన్నవాడు
లేచి నడిచి గంతులు వేసి ఎగిరి దేవుని మహింపరిచాడు. నీకు డబ్బుగా ఇవ్వడానికి నా దగ్గర రూపాయి లేదు, కానీ అంతకు మించింది నా దగ్గర ఉంది. యేసు నా ఆస్తి, నా బంగారం, నా ఐశ్వర్యం. ఆదిమ సంఘానికి నాయకుడైతే పేతురు వేలాది మందికి ఆహారం అపోస్తలుల పాదాల దగ్గర తెచ్చిపెట్టిన ధనం, నెత్తి మీద కాదు కాళ్ళ దగ్గర, సొమ్ముని నెత్తి మీద కాదు పెట్టుకునేది, కళ్ళకు కాదు గుండెలకు కాదు, అపోస్తలుల పాదాల దగ్గర వచ్చి పడింది డబ్బు, కాళ్ళ దగ్గర. దేవుడు వారి నెత్తి మీద ఉన్నాడు గనక డబ్బు వాళ్ళ కాళ్ళ కాడికి వచ్చింది. అది పాయింట్. దేవుడు వారి నిలువెల్లా ఆవరించున్నాడు గనక లోకధనం వచ్చి సాష్టాంగ పడింది. దేవుడు వారి మీద ఉన్నాడు గనక ప్రకృతి వాళ్ళ మాటకు లోబడింది. దేవుడు వారి మీద ఉన్నాడు గనక సాతాను శక్తులు గడగడగడగడగడగడగడలాడిపోయాయి. దేవుడు వారి మీద ఉన్నాడు గనక లోకానికి వెలుగయ్యారు, అనేక జీవితాలను వెలిగించే వాళ్ళు అయ్యారు. దేవుడు వారి మీద ఉన్నాడు గనక చరిత్ర పురుషులయ్యారు, తరతరాలకు తరగిపోని ఆశీర్వాద కారకులయ్యారు. దేవుడు వారి మీద ఉన్నాడు గనక రేపు 12 సింహాసనముల మీద కూర్చోండి యేసుతో కూడా తీర్పు తీర్చబోతున్నారు. కారణం ఆయనను కోరుకున్నారు. ఆయనే ఆస్తి, ఆయనే భాగ్యం, ఆయనే అంతస్తు. ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉంటే, ఆయన నీలో తను వ్యక్తపరచుకునే సౌకర్యం నువ్వు ఇవ్వగలిగితే, నీ హృదయం నిజంగా దేవుణ్ణే ప్రేమించి, దేవుణ్ణే వాంఛించి, దేవుణ్ణే కోరుకుంటే ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీలో ఉండి తను వ్యక్తం చేసుకుంటాడు. అప్పుడు నీ జీవిత పరిమళమే మారిపోతుంది, నీ జీవిత వైఖరే మారిపోతుంది. గనుక నీవేం కోరుతావు, ఏం కోరాలనుకుంటున్నావో, ఏం కావాలనుకుంటున్నావో ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో. పైకి లేచి నిలబడు. నా పిల్లలకి నేను అదే చెప్తాను. నాకన్నా, నేను మీకు ఇచ్చే వాటికన్నా ఆత్మీయ బిడ్డలకి, నేను కనిన నా కుమారులకు కూడా, వీటన్నిటికంటే నాకంటే కూడా, నేను ఇచ్చే వాటికంటే కూడా, మరి దేనికంటే కూడా ఆయన ఎక్కువరా, ఆయన ముఖ్యంరా. ఆయన్ని కలుసుకోవాలరా, ఆయన్ని హత్తుకోవాలరా, ఆయన్ని సంపాదించుకోవాలరా. ఎవరిని? యేసుని సంపాదించుకోవాలి. కోట్ల ఆస్తుల కంటే కూడా యేసు ఎక్కువ. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలన్నిటికంటే కూడా యేసు ఎక్కువ. ఈ లోకంలో ఉన్న సకల భోగాల కంటే, భాగ్యాల కంటే కూడా యేసు ఎక్కువ. అది నిజం అని నమ్మిన వాళ్ళు తలలో వంచి కళ్ళు మూసి చేతులెత్తి ప్రార్థన చేయండి. నా తండ్రి, ఈరోజు నీవు నాతో స్ట్రైట్గా మాట్లాడావు. పిచ్చివన్నీ కోరటం కాదు, కానీ సమస్తమును నీ చేతిలో కలిగి ఉన్న నా తండ్రివి. అయి నువ్వు కలిగి ఉన్నావని కాదు, నాకు నువ్వంటే ఇష్టం. ఏదో ఎందులోనో తృప్తుందని అది అదని వెతికి తిరిగి తిప్పలు పడి తప్పించాను, కానీ ఎందులో లేదు. నా ఆశ, ఆరాటం, నా కోరిక, తపన తీరేదారి నువ్వే. జీవజలమా, నా దాహార్తి తీర్చగలవాడా యేసు. ఇదిగో నిండు మనసుతో, మండే గుండెతో నిన్నే కోరుకుంటున్నాను. రా, నా లోనికి రా, నా జీవితంలోనికి రా, నా అంతరంగంలోనికి రా, నా దేహంలోనికి రా, నా సర్వ శరీరమును ఆవరించు, నాలో జీవించు తండ్రి. నన్ను వశపరచుకో, నాలో జీవించు, నాలో ఉండి నిన్ను నువ్వు వ్యక్తపరచు తండ్రి. యేసు నువ్వు కావాలి. ఆస్తులు అడగను, భోగాలు అడగను, మరేదో అడగను. ఈవేళ, ఈ ఆదివారం వేళ సంఘం ఎదుట నీ సాక్షిగా నేను కోరుకుంటున్నాను. దేవా, నువ్వే కావాలని. ఇశ్రాయేలు 11 గోత్రాలకి భూమి స్వాస్థ్యమైతే, లేవి గోత్రానికి నువ్వే ఆస్తినన్నావు కదయ్యా. యెహోవానగు నేనే వారి స్వాస్థ్యం అన్నావు గయ్యా. నాకు నువ్వే కావాలి. నా ఆస్తి నువ్వే, నా ఐశ్వర్యం నువ్వే. పేతురికి ఎలాగ నువ్వు ఐశ్వర్యమయ్యావో నాకు అంతే కావాలి. నా తండ్రి,
భక్తులు నీవు చాలనుకున్నారు, నీవే గొప్ప భాగ్యం అనుకున్నారు. నీలో ఆనందాన్ని, నీలో సంతోషాన్ని, సంతృప్తిని వెతుక్కున్నారు. అది దొరికింది, అది దొరికింది. మా బిడ్డలందరూ అట్టివారు కావాలి. నిన్ను ఎడబాయటం కాదు, ఎల్లకాలము నిన్ను హత్తుకుని ఉండనట్లు దేవా, ఇదిగో వారు నిన్ను స్వాగతిస్తున్నారు. నేను అడుగుతున్నాను, దేవా మాలోనికి రా, మా మీదికి రా, మా హృదయ సింహాసనం మీద ఆసీనుడవై ఉండు, మమ్మల్ని లేలు అని మీ బిడ్డలు అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, మేము అడుగుతున్నాం. మా హృదయవాంఛ తీర్చు, ఇదే మేము కోరుకుంటున్నాం. యేసు నువ్వు కావాలి. పరలోక తండ్రి, మాకు యేసయ్య కావాలి. యేసు యొక్క ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, దేవుడు కావాలి. ఎలీషా కోరినట్టు అడుగుతున్నాం, నీ ఆత్మ కావాలి తండ్రి, అనుగ్రహించు యేసు నామములో.